హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతారంట. ఏంటండి మనుషుడికి ఏమొస్తుంది? స్వార్థం అంటే తెలుసా తెలీదా? ఏంటి? ముందు నీ గురించి నువ్వు ఆలోచించటం. ఏంటండి నిస్వార్థం అంటే? ముందు ఇతరుల గురించి ఆలోచించడం. అంచె దినాలు వచ్చేటప్పటికి మనుషుడు ఎలాగుంటాడు? నాది, నాకు, నేను అనే మాటలు ఎక్కువ వారి జీవితాల్లో వినబడుతుంటాయి. నా డబ్బు, నా సంపాదన. ఏంటండి చాలామంది జీవితాల్లో ఈ అంచె దినాల్లో స్వార్థపూరితులైపోతున్నారు. యేసుక్రీస్తుని కలిగిన వారు స్వార్థపరులుగా ఉండరు, నిస్వార్థపరులుగా ఉంటారు. ధనాపేక్షలు. రెండోది ఏంటంట? ఏం కావాలంటే మనిషికి? డబ్బు 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 డబ్బు. ఒక ఆయన చెప్పాడు, మా అన్న గుండె టప్పు టప్పు కొట్టుకోవట్లేదండి, డబ్బు 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 అని కొట్టుకుంటుందండి. ఎప్పుడు చూసినా పొద్దున్న లేచింది కానీ సాయంత్రం వరకు డబ్బులు ఎట్ట సంపాదించాలా, డబ్బులు ఎక్కడిస్తారా, డబ్బులు ఎట్ట వస్తాయా, డబ్బులు 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 డబ్బులు. డబ్బు అంటే కొండ మీద కోతి కూడా దిగొచ్చుద్దంట. తమిళనాడులో చెప్తారు, పణమండ్రాల్ పీడం కూడా ఎదుర్చి నిక్కం. అంటే డబ్బులు అంటే చచ్చిపోయినాడు కూడా అని లేచి పడతాడంట. ఏంటండి హిందీలో చెప్తారు, పైసామే పరమేశ్వర్ హై, పైసాలోనే పరమేశ్వరుడు ఉన్నాడంట. నిజమా ఇది? నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళందరికీ సుఖం ఉందా? తమిళనాడు చీఫ్ మినిస్టర్ జయలలితకి కోట్ల కోట్ల ఆస్తి ఉందండి. ఆస్తులు ఎక్కువైపోయినాయి, ఆమె మీద కేసులు పెట్టేశారు. కేసుల్లో ఉందా ఆమె? వెళ్ళిపోయింది. ఎన్ని తీసుకెళ్ళింది? ఏం కోట్లు తీసుకెళ్ళింది? ఏమున్నారు వెనకాల? పోనీ పిల్ల పీసా, పోనీ ఎవరన్నా వారసులు ఉన్నారా? ఏం ప్రయోజనం? ఎందుకంత సంపాదించుకోవటం, ఎందుకంటే దాచిపెట్టుకోవటం? ఎంత డబ్బున్నా యేసు ప్రభువు లేకపోతే వాడు దరిద్రుడే. నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు అక్కడ మైకేల్ జాక్సన్ అప్పుడే చచ్చిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు మేము అటు వెళ్తుంటే, ఇక్కడేనండి ఇదంతా ఎస్టేట్లన్నీ మైకేల్ జాక్సన్ అయ్యాయి. ఇంత పెద్ద ప్రాపర్టీ ఉంది ఆయనకి, కొన్ని వందల ఎకరాల భూమి ఉంది అమెరికాలో. ప్రపంచమంతా ప్రబలమై ఉన్న వ్యక్తి. కానీ ఆయన చనిపోయాడు, నీళ్ల కుండీలో పడుకొని చచ్చిపోయాడు. స్నానం చేస్తూ అందులో డ్రగ్స్ వేసుకొని అట్టకి మునిగి చచ్చిపోయాడు. ఏం ప్రయోజనం? ఎంత అందం ఉంది, ఎంత పొగట్టుంది, ఎంత డబ్బు ఉంది, ఎంత ప్రఖ్యాతి ఉంది. ఆ మైకేల్ జాక్సన్ అడిగారు ఎవరో ఒకళ్ళు, అయ్యా నీకు ఏంటి, నీకు అంత ఆస్తి ఉంది, నీకు ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నువ్వంటే పడి చేస్తున్నారు జనం ఏ దేశం వెళ్ళినా, నీకు ఇంకా ఏం కావాలని అడిగితే, నీకేంటి, నీ కొరత ఏంటని అడిగితే అని అన్నాడట, నాకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతిని డబ్బుతో కొనుక్కోలేమండి. మనశ్శాంతి డబ్బుతో కొనుక్కోలేము. ఈ రోజున డబ్బులు లేవని మీరు కొంతమంది బాధపడుతున్నారు, కానీ నిజంగా డబ్బులు లేనోడు నిద్రపోయినట్టు డబ్బులు ఉన్నోడు నిద్రపోలేడండి. మీకే 1 కోటి రూపాయలు ఇచ్చి ఇంటికి పంపిస్తాను ఇప్పుడు, నిజమనుకోకుండా నా దగ్గర లేవు, ఉంటే ఇచ్చి పంపిస్తారనుకోండి. ఇప్పుడు ఆ 1 కోటి రూపాయలు తీసుకొని మీరు ఇంటికి వెళ్తారా చెప్పండి? వెళ్తుంటే ఎట్టుంటారు చెప్పండి? గుండె ఎట్టుంటుంది చెప్పండి? ఎవడు పొడుస్తాడో తెలియదు. ఎవడికైనా వెనకాల నన్ను అడుగుతున్నాడు అనుకో, వాడు నీ 1 కోటి రూపాయల కోసమే నడుస్తున్నాడు అనుకో, నీ గుండె అయిపోద్ది. ఏంటండి మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయని నవ్వితే ఎవరికన్నా తెలిస్తే ముందు నీ ప్రాణానికే ముప్పు. ఏంటండి హాయిగా బంగారు బుగోలు చేసుకొని రోడ్డు మీద నడవటానికే భయపడుతున్నారు స్త్రీలు మన భారతదేశంలో. ఏంటండి స్కూటర్ల మీద వచ్చి లాక్కొని వెళ్ళిపోతున్నారట. అందుకే అంత రోల్డ్ గోల్డ్ వేసుకుంటున్నారు, పోతే పోరా తీసుకుపోరా అని. ఏ ప్రయోజనం అండి? మెడ నిండా బంగారం వేసుకున్న దానివి నువ్వు సంతోషంగా ఉండగలవా? స్వేచ్ఛగా ఉండగలవా? దర్జాగా నడవగలవా? యేసు ప్రభువుని కలిగి ఉన్న వాడికి ఏ అపాయమో రాదు. కోట్లాది రూపాయల కంటే, లోకంలో ఉన్న ఆస్తిపాస్తులన్నిటికంటే క్రీస్తుచ్చే రక్షణ కలిగిన వాడు ధన్యుడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతము గలవానిగా నీవు
కాపాడదు. డబ్బు 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 కోసం మోసాలు, డబ్బు కోసం అన్యాయాలు, డబ్బు కోసం కూనీలు చేయటాలు, డబ్బు కోసం దొంగిలించటాలు, డబ్బు కోసం అబద్ధాలు ఆడటాలు, డబ్బు కోసం ఎన్నో తప్పుడు పద్ధతులు ఉపయోగిస్తున్నారు అనేకులు. కష్టార్జితాన్ని ప్రభు దీవిస్తారన కానీ నీ లంచం డబ్బులు, నీ మోసం డబ్బులు నీకు ఎప్పుడు ఆశీర్వాదం కాదు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. ప్రతి వారి అవసరత ఎరిగిన దేవా, ప్రతి వారి అంతరేంద్రియాలను పరిశీలించే దేవా, మా మూలుగులు వినేదేవా, మా నిట్టూర్పులు చూచేదేవా, మా ప్రార్థన ఆలకించే యేసయ్యా నీకు వందనాలు. మా ప్రార్థనలకు జవాబులు దయచేయి నాయన. నీ బిడ్డల అవసరతలు తీర్చు నాయన. ఎవరెవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అట్టి వారిని నీవే ఈ రోజున ఆశీర్వదించుము నాయన. ఏ భార్యాభర్తలు సమస్యలతో ఉన్నారో అట్టి కుటుంబాలను ఈరోజు నీవు కట్టు నాయన. సమాధానము దయచేయము తండ్రి. ఎవరు సాతాను చేతుల్లో పడి దురభ్యాసాలకు బానిసలై ఉన్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. ఇప్పుడే నీ విడుదల దయచేయము. ఎన్ని కుటుంబాలలో ఎంతమంది ఇంకా మారిన వారు ఉన్నారో వారు నీలో ఉన్న గొప్పతనాన్ని చూచినట్లు వారి మనోనేత్రాలు తెరవము నాయన. అపాయకరమైన ఈ దినాల్లో పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించిన వారి వలె మేము మారిపోక, ఈ అంచె దినాల్లో, అపాయకరమైన దినాలలో మనుషులు స్వస్థ లోభులుగా తండ్రి, స్వార్థపరులుగా, ధనాపేక్షలుగా, అహంకారులుగా, జితేంద్రియులుగా, అపవిత్రులుగా, పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారని మేము గుర్తించినప్పుడు అట్టి వారికి విముఖులమై ఉండడానికి సహాయం చేయి. క్రీస్తు రక్తములో కొనబడిన వారిగా, శుద్ధులుగా, పరిశుద్ధులుగా నీ రాకడ కొరకు ఎదురు చూచు వారి గుడ్డుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ నిప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే